నిన్న నైట్ అయితే తెచ్చుకున్నామండి. అస్సలు అయితే నిన్న నైట్ అయితే బజార్ అయితే ఖాళీ లేదు, ఫుల్గా అయితే జనం అయితే ఉన్నారు. ఇదిగోండి ఇవన్నీ అయితే నిన్న నైటే తెచ్చాం. మేమైతే బొమ్మ కూడా తెచ్చామండి. ఇదిగోండి స్వీట్లు ఇవి. పాలి కట్టడానికి అయితే ఇదిగోండి పురకాసులు అయితే తెచ్చింది ఇప్పుడైతే మా అమ్మ. ఇంకా అయితే పులిహారకి గట్ట అన్నీ రెడీ చేసుకున్నామండి. హారతిలోకి కొబ్బరి ముక్కలు, ఇంకా హారతి అయితే చేయలేదు. ఇదిగోండి పూజ అయితే చేస్తాము. ఇంకా అయితే వినాయకుడిని ఇక్కడ పూజ చేస్తాం కదా, వినాయకుడిని అయితే కింద పెడతామండి. అయితే చూపిస్తాను. వినాయకుడు బొమ్మ కూడా తెచ్చామండి. ఇది కరివేపాకు, ఇది పులిహోర కలపడానికి. ఇదిగోండి పూజ అయితే అయింది, హారతి అయితే ఇచ్చేసాము. చూసారు కదా. ఇదిగోండి బొమ్మ చూపిస్తాను అన్నాను కదా, ఇవి వినాయకుడికి అయితే పీట ఇలా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టింది. వినాయకుడిని అయితే ఇక్కడ పెడుతుంది మా అమ్మ. ఇదిగోండి ఇవైతే ఇదిగోండి బొమ్మ, వినాయకుడి బొమ్మ అయితే తెచ్చాము. ఈ దీపం అయితే పెట్టాము. డోర్ అయితే వేసేద్దాము, గాలి అయితే వస్తుంది. ఓకే డోర్ అయితే వేస్తాను. మా అమ్మ అయితే పాలికి రెడీ చేస్తుంది. పళ్ళు చూసారా, పళ్ళు అయితే పాలికి అయితే కడుతుంది. పాలికి అయితే రెడీ చేస్తుంది పళ్ళు అయితే. వినాయకుడికి అయితే మెల్ల వేయడానికి అయితే దండ అయితే కుచ్చుతున్నారండి. ఇదిగోండి కలర్స్ పువ్వులు అయితే తెచ్చింది మా అమ్మ. చూడండి ఎన్ని రకాల పువ్వులు అయితే తెచ్చారో. ఇప్పుడైతే టీ ప్యాకెట్స్ ఇచ్చాను తాగుతారు అనేసి. ఇదిగోండి ఇది బూర్లకి అయితే ఇప్పుడు చుట్టాలి దీంట్లోని. ఇదిగోండి నూనె వేసుకొని అయితే ఇవైతే ఉండలు చుట్టాలి. అప్పుడైతే చేతికి అంటదు, బాగా వస్తుంది అనమాట ఉండైతే. ఇందులో కొబ్బరి ముక్కలు అన్నీ వేసారు. ఇది గోధుమ నూక బూర్లు అనమాట. ఇదిగోండి దేవుడికి అయితే దండ అయితే కట్టింది మా అమ్మ. ఇంకా ఈ పువ్వులు అయితే ఉన్నాయి. ఇదిగోండి పాలి అయితే ఈ ఉయ్యాలకి అయితే కట్టింది. అంటే ఇది మామూలుగా కట్టింది అనమాట. ఈ పాలికి పళ్ళు కడదామనేసి ఈ ఉయ్యాలకి అయితే కట్టింది. పాలికి అయితే పళ్ళు కట్టింది. ఈ పాలినేమొచ్చి ఇక్కడ కట్టాలండి. ఇక్కడ మేకులు వేసారు కదా, ఇక్కడ అయితే కడతారు. పాలి అయితే కడతారు ఇప్పుడు మా ఆయన. ఇదిగోండి బూర్లకైతే వండలు అయితే చుట్టిస్తాను. ఇదిగోండి బూర్లకైతే వండలు చుట్టిస్తాను. ఇప్పుడైతే పులిహోర అయితే కలపాలి. ఇంకాను పులిహోర అయితే కలుపుతాను. ఇదిగోండి బూర్లకి. ఇదిగోండి పులిహోరకి అయితే రైస్ అయితే వండిసిందని చెప్పాను కదా, రైస్ అయితే పల్లెంలో వేస్తాను అనమాట. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అల్లం పెట్టినట్టు ఉంది. పచ్చిమిరపకాయలు, అల్లం, నెక్స్ట్ ఏమో వచ్చి కరివేపాకు, ఇవి పచ్చివే వేసి కలుపుతానండి. నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి టేస్ట్ ఇచ్చేది ఈ గుండేనండి. చాలా బాగుంటుంది ఈ గుండ. చూసారు కదా, ఇది గుండ. ఇదిగోండి ఈ గుండ అయితే ఏ గుండ చెప్తాను. ఇదైతే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి అయితే మిక్సీ చేసింది. మిరియాలు అన్నీ వేసి అయితే మిక్సీ చేసింది. ఈ గుండ అయితే ఇందులో కలుపుతా ఉంది. ఈ గుండ అంతా ఇందులో వేసి కలిపి మంది మా అమ్మ అయితే. నెక్స్ట్ ఇవి వేసి కలిపేసి తాలింపు వేస్తాం. ఇదిగోండి నేనైతే మెంతులు, జీలకర్ర మిక్సీ చేసిన గుండ అయితే వేస్తానండి. గుండ వేస్తాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి అయితే బాగా అయితే కలిపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చింతపండు గుజ్జండి. ఇది చింతపండు బాగా అయితే మరిగింది. ఇదైతే వేసి ఇందులోనైతే కలిపేస్తాను. వేడిగా ఉంది.
ఇదిగోండి చింతపండు గుజ్జు అయితే వేసేస్తాను. బాగా వేడిగా ఉంది. వేసి అయితే బాగా ఒకసారి కలిపాలి. అయితే చింతపండు పుల్లంతా వేసి అయితే కలిపేస్తున్నానండి. ఇది బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం శనగపలుకులు, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ నూనె అయితే ఇందులో కలుపుకుంటే బాగుంటుంది. మనం గుండ వేసాం కదండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. పులిహోరలో ఇలా గుండ వేయండి. సేమ్ గుళ్ళో చేసుకున్న గుళ్ళో చేస్తారు కదా, ఆ పులిహోరలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్గా. ఎన్నిసార్లు తినాలన్నా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అయితే ఇదిగోండి మా అమ్మ అయితే ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపలుకులు అన్నీ వేసి తాలింపు పెట్టిందండి. ఈ నూనె అయితే ఇందులోనైతే వేసేస్తాం. నూనె పులిహోరకి కొద్దిగా ఎక్కువగా ఉండాలండి. అది బాగా ఎక్కువ నూనె అయితే ఉండాలి. మా పాపనైతే వీడియో తీయమన్నాను, వీడియో అయితే చేస్తుంది. చూసారు కదా, చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. తాలింపు వేస్తాం కదా, కళాయిలో వేసి తాలింపు అయితే వేస్తాం కదండి. పులిహోరకి అయితే నూనె అయితే ఎక్కువ ఉండాలండి. ఇంకా కలపలేదు, కొంచెం వేడిగా ఉంది కదా, కలుపుతాను. వేడిగా ఉంది. ఇదిగోండి పులిహోర అయితే కలిపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో పులిహోర. చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుందండి. మనం గుండ అంతా వేసుకున్న తర్వాత స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇందాక బూర్లు ఉండలు చుట్టేసాను కదా, ఆ బూర్లు అయితే వేసుకోవాలండి. పొయ్యి మీద నూనె మరబెడుతుంది మా అమ్మ. నూనె మరిగిన తర్వాత ఇది కలిపేసి బూర్లు వేయడానికి అయితే వెళ్తాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి పాలి అయితే మా అమ్మ అయితే ఇక్కడ కట్టిందండి. ఇదిగోండి ఇక్కడ కట్టింది. అక్కడైతే వినాయకుడిని అయితే పెడుతుంది. ఇదిగోండి దేవుడికైతే బూర్లు పులిహోర అయితే తీసింది. నెక్స్ట్ కొంచెం సేమియా ఆరతి అయితే తీసింది. ఇదిగోండి దేవుడికైతే ముందు తీసింది. ఇదిగోండి బూర్లు అయితే వేస్తుంది మా అమ్మ. బూర్లు అయితే వేస్తున్నారు. ఇదిగోండి గోధుమ ఒక బూర్లు అయితే వేస్తారు. నెక్స్ట్ ఇదైతే ఆరతి అండి. ఆరతి అయితే చేస్తుంది. ఇవైతే బూర్లు ఇంకా ఉన్నాయి, వేస్తున్నారు. ఇదిగోండి సేమియా పులిహోర బూర్లు ఆరతి ఇవన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా పూజ అయితే ఉంది. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయితే మా అమ్మ అయితే దీపం అయితే పెట్టింది. మా చిన్ని గణపయ్య, మా ఉండ్రాల తండ్రి, మా బుజ్జి గణపయ్య చూడండి ఎంత బాగున్నాడో. చూడండి మట్టి బొమ్మ, ఇది చాలా బాగుంది కదా. ఇదిగోండి స్వీట్లు, పళ్ళు, 5 రకాల వంటలు అయితే చేస్తామండి. ఇదిగోండి పూజ అయితే ఇప్పుడు అయింది. ఇది వంటగది చిన్నదండి, అందుకే వీడియో అయితే తీయడం అవ్వట్లేదు. చాలా చిన్నది వంటగది. ఇంత ప్లేసే ఉంది. ఒక మనుషులతో ఒక మనిషి దూరటం అవ్వదు. చూసారు కదండి మా చిన్న గణపయ్య ఎంత బాగున్నాడో. ఇందాక చేసాం కదండి పులిహోర, అదే ఇది. ఇదిగోండి మా వినాయకుడి తండ్రికి ఇలాగైతే కట్టాము. పళ్ళు పాలిక అయితే కట్టాము. చూస్తున్నారు కదా 5 రకాల వంటలు, ఆరతి, సేమియా, పులిహోర, బూర్లు, ఉండ్రాలు, నెక్స్ట్ స్వీట్లు, నెక్స్ట్ వచ్చేసి అతనికి ఇష్టమైన బూందీ,